వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఇప్పుడు మనం ఈ వీడియోలో భగవద్గీత యొక్క 3-4 అధ్యాయాలు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఇంకా సందేహంలోనే ఉన్నాడు. ఓ కృష్ణ, జ్ఞానం గొప్పదైతే ఎందుకు నన్ను యుద్ధం చేయమంటున్నావు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు. కర్మయోగం. ఓ అర్జున, ఈ లోకంలో ఎవరూ కూడా పని లేకుండా ఉండలేరు. ప్రకృతి ప్రతి ఒక్కరిని పని చేయిస్తుంది. కర్మయోగం యొక్క సారాంశం ఏమంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి, ప్రతిఫలాన్ని ఆశించకూడదు, నిస్వార్థంగా పనిచేయాలి. కర్మ చేయకుండా ఉండటం కాదు, కర్మను సరిగ్గా చేయటమే యోగం. మహానుభావులు ఎలా జీవిస్తారో ప్రజలు కూడా అలాగే అనుసరిస్తారు. కాబట్టి నువ్వు నీ ధర్మాన్ని పాటించాలి. ఆశ, కోపం, లోభం ఇవే మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి మనస్సును నియంత్రించి కర్తవ్యాన్ని చేయాలి. జ్ఞానయోగం. అర్జునుడు ఆశ్చర్యంతో అడిగాడు, నువ్వు ఈ యోగాన్ని సూర్యుడికి ఎలా బోధించావు? నువ్వు ఇప్పుడు పుట్టావు కదా? కృష్ణుడు తన దివ్య రహస్యాన్ని చెప్పారు. నేను అనేక సార్లు పుట్టాను, నాకు అవన్నీ గుర్తు ఉన్నాయి. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తాను. ధర్మ స్థాపన కోసం నేను జన్మిస్తాను. జ్ఞానం యొక్క శక్తి ఏమిటంటే, జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానం మనల్ని విముక్తి చేస్తుంది. అగ్ని ఎలా ఇంధనాన్ని కాల్చేస్తుందో, జ్ఞానం కూడా పాపాలను నాశనం చేస్తుంది. జ్ఞానం పొందాలంటే వినయంతో గురువుని చేరాలి. చివరిగా కర్మయోగం అంటే పని చేయాలి, కానీ నిస్వార్థంగా ఉండాలి. జ్ఞానయోగం అంటే నిజమైన జ్ఞానం పొందాలి, అజ్ఞానాన్ని తొలగించాలి. ధర్మం కోసం నిలబడాలి, మనసును, ఇంద్రియాలను నియంత్రించాలి. కర్మ, జ్ఞానం కలిసినప్పుడు జీవితంలో నిజమైన విజయాన్ని పొందుతాం. చివరిగా అర్జునుడు ధైర్యంగా మారి కృష్ణుని బోధను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.